వల్లంపూడి ఎస్ఐ దేవిని సస్పెండ్ చేయాలి. ఏపీ దళిత కూలీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది గాలి ఈశ్వరరావు డిమాండ్. కులం పేరుతో దూషించిన వల్లంపూడి ఎస్ఐ బొడ్డు దేవిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ దళిత కూలీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది గాలి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ యువకుడిని తీవ్రంగా కొట్టి గాయపరచడమే కాకుండా కులం పేరుతో దూషించడం క్షమించరాని నేరమన్నారు. రక్తం కారేలా కొట్టడమే కాకుండా ఎస్ఐపై దాడి చేశారని, తిరిగి తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపించడం అన్యాయమన్నారు. బీసీల అండతో తప్పుడు కేసులు బనాయించిన ఎస్ఐ దేవిని జిల్లా పోలీసు యంత్రాంగం సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ఎస్ఐ దేవి ఇక్కడ విధులు నిర్వహిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, వెంటనే ఆమెను ఇక్కడి నుండి బదిలీ అనంతరం సస్పెండ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో గుడివాడ గ్రామానికి చెందిన బాధితులతో పాటు మండల మూల మహానాడు అధ్యక్షుడు దేబార్కి కిరణ్, ఏపీ దళిత కూలీ రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలు. ఈరోజు ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి, ఎందుకంటే గుడివాడ గ్రామంలో గుడివాడ మోహన్ అనే కుర్రాన్ని కొప్పలమేళ కులానికి చెందిన బొడ్డు దేవి గారు ఎస్ఐ గారు ఏమో కర్రతో కొట్టి గాయపరిచి ఆయన అవమానపరిచారు. అవమానపరిచిన కేసుని మాఫీ చేసుకోవడానికి ఏమో ఆవిడేమో తప్పుడు అంశాలన్నీ కూడా సృష్టించి పోలీసు తాలూకు అధికారాన్ని, చట్టాన్ని దుర్వినియోగపరిచి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది పిల్లల మీద. వాళ్ళు ఏ రోజైతే గాయము అయిందో ఆ గాయం ప్రకారంగా కూడా ఆ బట్టలు తడిసిపోయి మొత్తం శరీరం అంతా, ముఖం అంతా తడిసిపోయింది, రక్తంతో తడిసింది. అదంతా కూడా మొత్తం సమాజానికి అంతగా తెలుసు. దాన్ని మభ్యపెట్టడానికేమో ఈ కుర్రాలు ఎవరైతే మోహను మరి కొంతమంది కుర్రాలు ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసు బనాయించి ఆవిడ మీద ఏదో దాడి చేసినట్టు చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టడం జరిగింది. కానీ ఆవిడ తల్లి ఎస్పీ గారికి, పోలీస్ స్టేషన్కి కూడా జరిగిన యథార్థ విషయాన్ని ఏమో ఫిర్యాదు రూపంలో సమర్పించగా ఎస్పీ గారు స్పందించి పేరు అని అస్సామి గుడివాడ మోహన్ తల్లి ఫిర్యాదు ఇచ్చింది పోలీస్ స్టేషన్కి, ఎస్పీ గారికి. రాత్రే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కూడా ఎస్ఐ బొడ్డు దేవి గారి మీద ఏమో కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారంగా, అలాగే ఐపీసీ సెక్షన్ల ప్రకారంగా కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఐపీసీ సెక్షన్లు ఏమో బిఎన్ఎస్ కింద మారింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజాన్ని మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తుంది ఎస్ఐ గారు. ఆవిడని తక్షణమే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి సరైన దర్యాప్తు జరిపించే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి. 2, నిజాలు తెలియాలంటే సరైన దర్యాప్తు జరగాలి. ఆవిడ తక్షణమే ఇక్కడి నుండి బదిలీ చేయకపోతే, సస్పెండ్ చేయకపోతే సాక్ష్యం అంతా కూడా తారుమారయ్యి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించి తక్షణమే సస్పెండ్ బొడ్డుదేవి ఎస్ఐ గారిని ఏమో సస్పెండ్ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ దళిత కూలీ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టి చిత్రహింసలు చేశారు. అలాగే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కూడా ఆ ముద్దాయిలు ఎవరైతే మోహను, తన తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలు అధికారులతో కూడా కొట్టిస్తున్నారు. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. వెంటనే దాని మీద ఏమో తక్షణ ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఒక విచారణ కమిటీని వేసి ఒక డాక్టర్ల చేత, బృందం చేతనేమో వాళ్ళేమో పరీక్షలు జరిపించి ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.